బ్రేకింగ్ న్యూస్ ఎన్నికల వేళ పలు చోట్ల వేలం పాటలు హల్చల్ చేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వేలం పాటలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలలో వేలం పాటలు నిర్వహించారు. అభివృద్ధి పేరుతో లక్షల్లో బేరాలు, పంట పొలాల వరకు హామీలిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గొర్లఖాన్ దొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఒక వ్యక్తి 57 లక్షల వేలం పాట పడి దక్కించుకున్నట్లు సమాచారం. కొండపల్లి గ్రామంలో ఆలయ అభివృద్ధికి ఎవరైనా డబ్బులిస్తే ఏకగ్రీవంగా సర్పంచ్ కావచ్చని ప్రకటన రావడంతో ఓ సీడ్ ఆర్గనైజర్ దాదాపు 60 లక్షలు ఇస్తానని ప్రకటించినట్లు సమాచారం. ఆయన ఒక్కరే నామినేషన్ వేసేలా కండిషన్ పెట్టారు. అలాగే గొర్లఖాన్ దొడ్డిలో సర్పంచ్ పదవి 53 లక్షలు పలికినట్లు తెలుస్తుంది. అంతపల్లి గ్రామంలో ఓ నాయకుడు 23 లక్షలకు వేలం పాట పడారు. జాంపల్లి గ్రామంలో కూడా వేలం పాట పడినట్లు తెలుస్తుంది. కేతిదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో 38.50 లక్షల వేలం పాటకు పదవి దక్కింది. మద్దూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తనను సర్పంచ్ గా ఏకగ్రీవం చేస్తే పాఠశాల అభివృద్ధికి అరెకరం పొలం ఇస్తానంటూ రాసిచ్చిన బాండు కాగతం వైరల్ అవుతుంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా మిడ్చిల్ మండలంలో ఓ నాయకుడు తనకు సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి లక్షలు ఇస్తారంటూ హామీ ఇచ్చారు. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, చెప్పండి, సర్పంచ్ ఎన్నికల వేళ ఎక్కడికక్కడ అయితే ప్రతి గ్రామంలో కూడా వేలం పాటలు అయితే ప్రస్తుతం దుమారం రేపుందని చెప్పాలి. సో అసలు ఎందుకు ప్రజలంతా ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నారు? సో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి? అఖిల, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆయా గ్రామాలలో పోటీ చేసే అభ్యర్థులంతా కూడా సర్పంచ్ పదవులకు నామినేషన్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో తమను సర్పంచ్ గా గెలిపిస్తే లక్షల రూపాయలు ఇస్తామంటూ కూడా పూర్తి స్థాయిలో ఆయా గ్రామాల్లో ఆఫర్లు ప్రకటిస్తుండడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతుంది. చాప కింద నీరులాగా లోపలనే ఎక్కడికక్కడ లక్షల రూపాయలు చెల్లిస్తూ సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు అభ్యర్థులు కొంతమంది ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి గద్వాల జిల్లా గొర్లఖాన్ దొడ్డిపల్లికి సంబంధించినటువంటి సర్పంచ్ స్థానాన్ని తమకిస్తే 57 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి కూడా ఒక అభ్యర్థి ముందుకొచ్చాడు. ఇదే క్రమంలో కూడా మొత్తంగా గద్వాల మండలం కొండపల్లికి సంబంధించినటువంటి సర్పంచ్ పదవి విషయంలో కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. అంటే తనకు సర్పంచ్ పదవి కట్టబెడితే 60 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి మరోవైపు చింతలపల్లికి సంబంధించి గద్వాలకు సంబంధించినటువంటి చింతలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ పదవి తనకిస్తే 38 లక్షల రూపాయలు తను గ్రామానికి విరాళంగా ఇస్తానంటూ కూడా పూర్తి స్థాయిలో ఆఫర్ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా లోపల గుట్టు చప్పుడు కాకుండా బయటికి నడుస్తుంది. ఒకవైపు ఏదైతే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇట్లాంటి వాటికి పాల్పడడంతో పూర్తి స్థాయిలో దీని మీద అధికారులు కూడా దృష్టి పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక మద్దూరు మండలానికి సంబంధించినటువంటి ఓ గ్రామ పంచాయతీకి అక్కడ స్కూల్ చాలా చిన్నగా ఉంది, ఇరుకుగా ఉంది కాబట్టి గ్రామానికి సంబంధించిన వారంతా తనకు సపోర్ట్ చేస్తే స్కూల్ కు అరెకరం భూమిని ఇస్తానని చెప్పి కూడా పూర్తిగా చెప్పారు. ఇక్కడ మిడ్జిల్ మండలానికి సంబంధించినటువంటి మరో గ్రామంలో కూడా పూర్తిగా తన గ్రామంలో తనను సర్పంచ్ గా అంగీకరిస్తే తనను సర్పంచ్ గా ఎన్నుకుంటే మొత్తంగా లక్షల రూపాయల్లో తను గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పి కూడా చెప్తున్నాడు. ఇదంతా కూడా ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి, అంటే ఎన్నికలు స్టార్ట్ అయ్యే ముందు నుంచి కూడా మొత్తం గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులంతా కూర్చొని ఒప్పందాలతో ఒక్కసారిగా సర్పంచ్ ఎన్నికల పదవుల్లో లక్షల రూపాయలతో సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకైతే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఇది ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో మాత్రం కొన్ని చోట్ల డబ్బులకు సర్పంచ్ పదవులు దక్కించే విధంగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ.